సో ఈ బ్రెయిన్ కోడ్ డెమో చేయడానికి మన స్టూడియోలో ఇప్పుడు మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు. సో ఇద్దరు క్యూటీస్ ని తీసుకొచ్చామన్నమాట బ్రెయిన్ కోడ్ లో వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేయించడానికి. సో జావేద్ గారు ఉన్నారు మనతో పాటు. సో జావేద్ గారు హలో అండి. హలో అండి, చెప్పండి. సో ఎలా అనిపిస్తుంది అంటే బ్రెయిన్ కోడ్ కి మీ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు మేము చెప్పగానే పాపం మా కోసం. సో మీకు మంచిగా అనిపిస్తుందా? లైక్ అంటే మీకు వినగానే ఏమనిపించింది అసలు ఫింగర్ ప్రింట్స్ విని ఫింగర్ ప్రింట్స్ చూసి మీ కెరీర్ బిల్డప్ అంటే ప్లాన్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు ఎలా అనిపించింది? అది దానికోసమే కొత్తగా కనిపిస్తుంది కదా, చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. ఇది కొత్త యాంగిల్ ఉంది, పిల్లలు మంచిగా ఉంటే చూసి చెప్తారు కదా, దాని ప్రకారం పోదామని థింకింగ్ నాది. దానికోసం స్టూడియోకి వచ్చింది. సో ఇదన్నమాట, అంటే పేరెంట్స్ థింకింగ్ ఇట్లుంది అంటే ఇలాంటి ఒక కొత్త ఐడియా ఉంది అంటే ఇలాంటిది ఒకటి నడుస్తుందని చాలా మందికి తెలీదు. సో తెలుసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ నుంచి ఏమొస్తుందో వాళ్ళ జెన్యూన్ రివ్యూ అనమాట ఇది. సో ఇప్పుడు మన ఇద్దరు బటర్ఫ్లైస్ ఉన్నారు కదా, వీళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్? Hello, I am Inaya Afshin. I am going to 7th. So I am so excited for my fingerprints. ఫింగర్ అనాలిసిస్. Yes. సో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అనగానే ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. సో వాట్స్ యువర్ నేమ్? My name is Yuza Paldina. సిక్స్త్ క్లాస్. So I am excited to take fingerprint. అనాలిసిస్. సో వీళ్ళిద్దరు ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేయించుకోవడానికి చాలా ఎగ్జైటెడ్ ఉన్నారంట. అంటే వాళ్ళని చూస్తుంటే నాకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. నా ఫింగర్ ప్రింట్స్ కూడా అనాలిసిస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దట్ నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను మీకు. అసలు ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసుకోవడం వల్ల నిజంగా అంటే నా లైఫ్లో కోరిలేట్ ఏమైనా అవుతున్నాయా లేదా అని చెప్పి కూడా చూసి మీకు చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? సో బ్రెయిన్ కోడ్ వాళ్ళది ఫస్ట్ లైవ్ డెమో మన ఛానల్లో చేస్తున్నారు. సో అది ఎలా ఉండబోతుందని నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. మీరు ఎట్లున్నారో నాకు తెలియదు కానీ నాకు చాలా టెన్షన్ వస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ పెడితే ఆల్మోస్ట్ కొంతమంది అంటారు కదా జాతకం అంతా తెలిసిపోతుంది అని చెప్పి. ఆబ్వియస్లీ వాళ్ళకి మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మనది. సో లెట్స్ స్టార్ట్. సిద్ధార్థ్ గారు అండ్ ప్రీతి గారు మనకి ఇక్కడ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇనాయాది ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేస్తారనమాట అనాలిసిస్. సో అవి అండ్ ఫింగర్ ప్రింట్స్ ఫస్ట్ సేకరించి దాని తర్వాత వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తారు. అంతేనా? Yes, correct. So this is a తెలుగు blessing. అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా దానికి ఎస్ కరెక్ట్ అంటున్నా. No, I can understand little We bit. understand, but we are not able to speak. Okay. We'll No, understand. it's a blessing. Nothing to worry on any part. This is a blessing that is going to happen with her, Yes. Inaya. So Inaya is a blessed one. Now we are going to do the demo for her. Yes. So Inaya with left hand. so this is a scanner, fingerprint scanner, Hmm. and we are going to take her fingerprints one by one, each 10 fingerprints that we are going to take, 3 images of each. So let's start Left with your hand. left hand. Oh my god. Inaya left So hand. for- నార్మల్ గా అప్పుడెప్పుడు ఆధార్ కార్డ్ కి రేషన్ కార్డ్ కి ఇట్లా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినాము, మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాము. So we are going to start with the left hand thumb first, and one by one every finger we will be covering. సో ఎడమ చేతి నుంచి స్టార్ట్ చేస్తారంట. సో చాలా మంది కుడి చేయి మంచిది అంటారు కానీ రెండు చేతులు ఒక మనిషికి సంబంధించినవి కాబట్టి రెండు మంచివే అన్న కోణంలో వాళ్ళు After ఎడమ thumb, చేతి వేలి ముద్రలు తీసుకుంటున్నారు. ఫస్ట్ after thumb we are taking index finger, చూపుడు వేలు. now middle finger, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేలికి కూడా వాళ్ళు మూడు పిక్చర్స్ తీసుకుంటున్నారు అనమాట. అంటే 3 యాంగిల్స్ లో ఇట్లా మనం పెడితే వన్ సైడే కనిపిస్తుంది కదా. సో 3D పిక్చర్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు now little finger, సో 5 వేళ్ళవి కూడా ఫింగర్ ప్రింట్స్ తీసేసుకున్నారు ఆల్మోస్ట్. ఒక సైడ్ ఒక హ్యాండ్ది. so left hand is done. Now we are going to start with the right hand thumb finger. నిజంగా మనకు స్కానర్స్ అవి కనిపిస్తాయి కదా, ఆ స్కానర్స్ మన ఫింగర్ ప్రింట్స్ ని దాన్ని బేస్ చేసుకునే చేసి ఉంటారు నాకు తెలిసి కదండి. Now డిస్టర్బ్ చేయొద్దు అనమాట, వీళ్ళు చాలా సీరియస్ గా చేస్తున్నారు. నాకేమో yeah, ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. so it is done. Just few minutes process జస్ట్ of 1 scanning. మినిట్ లో అన్ని 10 వేళ్ళ ఫింగర్ ప్రింట్స్ 3 డైమెన్షన్స్ లో కూడా తీసేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? వాట్ యు డూ విత్ దిస్? Now we are going to Photos. do the analysis, as you must have seen different flows, different patterns, right? ఓకే. So every flow has a reason to flow. Why Okay. they are in different directions, why they are round, why they are up and down, why they are flat. ఓవెల్. Yeah. Okay. So different patterns have different flows, and every flow has a reason to flow. Now during the analysis we will be understanding everything, and then her detailed report will come.
where we can going to understand what is her inborn personality, when she's surrounded with many people, what she feels, when she's alone, what's going on in her mind. So how their parents should work on this, how parenting can be customized, that their parents will get to know. Then what are her favorite subjects, where she has to put more focus, what are different activities that she should be using in her career, and then sports, extracurricular activities, subject selection, everything, and behavior part, right? All those things she'll get to know. And since she's in class just 7th, so she will also, right now only she will understand after 10th what is the best career stream, then what she can become. She can become anything in life, everyone can do anything, but if they get to know the right direction, the journey becomes very smooth yes and no unnecessary struggle. yes So this is what. సో అదన్నమాట. సో అందరి లైఫ్ అంత స్మూత్గా సాగదు. సో మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో మన తలరాతలో ఏదో ఉంటుంది, కానీ మనం ఇంకేదో అయిపోతూ ఉంటాం అన్ఫార్చునేట్లీ. సో ఆ అన్ఫార్చునేట్ని పక్కన పెట్టి ఫార్చునేట్గా చాలా మందిని, మ్యాక్సిమం పీపుల్ని ఫార్చునేట్స్ని చేయడానికే బ్రెయిన్ కోడ్ సంస్థ పుట్టింది. సో వాళ్ళు ఇప్పుడు అందరు ఇనేయ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, తర్వాత ఇనేయ సిస్టర్ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు, ఆ తర్వాత నాది కూడా తీసుకుంటారు. అప్పుడు అనాలిసిస్ చేస్తారనమాట. సో ఏం వస్తుందో తర్వాత మీకు చెప్తాము. అంటే వీళ్ళు వీళ్ళ కెరీర్లో లేకపోతే వీళ్ళ లైఫ్లో వాళ్ళకు స్పెషల్ టాలెంట్స్ ఏంటి, అండ్ వాళ్ళకు ఎలాంటి అట్మాస్ఫియర్ చుట్టూ ఉంటుంది, పేరెంటింగ్ కానీ ఇంకేదైనా. సో ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎవ్రీథింగ్, అసలు ఏది తెలీదు అన్నట్టుందని అనమాట. ఎవ్రీ సీక్రెట్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మనకి మంచి చేయడానికి కంప్లీట్గా మనం ఇది చేయించుకుంటే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా అనేసి వాళ్ళైతే చెప్తున్నారు. Yeah. సో చూద్దాం. And yeah, so like after this, when we will be doing the counseling, right, you will be seeing the transformation from confusion to clarity. So now whatever confusions they have, they don't know about their daughters, what they are giving their best parenting, they are giving everything to them, but then you will be understanding about your daughters what they can do in different things. So from confusion to clarity. Yes, That we ఈజీగా promise. చెప్పాలంటే ఇప్పటి నుంచి, అంటే వన్స్ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అయిపోతే ఏం చేయాలి అనకుండా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా ఎలా చేయాలి అనే దానిపైన ఫోకస్ పెట్టొచ్చు అనమాట. అంటే ఏం చేయాలనేది మనకు ఆల్రెడీ వీళ్ళు అంటే తెలిసిపోతుంది ఈ అనాలిసిస్లో. సో అది ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ చూద్దాం, ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీతో ఇంకా మాట్లాడతాం.
హాయ్. సో ఇప్పుడు ఆ అనాలిసిస్ అయిపోయిందనమాట, ఫింగర్ ప్రింట్ అనాలిసిస్. నాది కాదు యాక్చువల్లీ, తను రిపీట్, తన పేరు ఏంటో ఉంది, ఇనయ. రిపీట్, ఇనయ అండ్ వాళ్ళ సిస్టర్ ఉంది కదా, సో వాళ్ళిద్దరి రిపోర్ట్స్ వచ్చేసాయి అనమాట. సో అందుకని, కాకపోతే వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేస్తారు ఇప్పుడు. వాళ్ళకి వచ్చిన 45 పేజెస్ ఎన్నో పేజెస్ రిపోర్ట్ వచ్చిందంట. సో ఆ పేజెస్ మొత్తం వాళ్ళ ఫాదర్కి అండ్ వాళ్ళిద్దరికి మాత్రమే చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తను ఎందులో బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది, తను ఏం సాధించగలుగుతుంది లైఫ్లో, సో తను దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, తన నర్వ్స్ ఏం చెప్తున్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా సీక్రెట్గా చెప్తారు. మనల్ని కూడా లోపలికి రానివ్వట్లేదు యాక్చువల్గా. సో ఇదే రూమ్లో వాళ్ళు ఉన్నారనమాట. సో జస్ట్ అలా వినడానికి ట్రై చేసినా కూడా ఆపేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లోనే ఫస్టే ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇది కాన్ఫిడెన్షియల్ అనేసి క్లియర్ కట్గా రాసి పెట్టున్నారు. అంటే స్కూల్లో ఎవరైనా పిల్లలు వాళ్ళు ఎందుకు కాన్ఫిడెన్షియల్గా పెడతారంటే, ఒకరిది ఒకలా ఉంటుంది, ఇంకొకరిది ఇంకోలా ఉంటుంది. సో వాళ్ళిద్దరికి క్లాషెస్ రావద్దని చెప్పి, ఒకరు తక్కువ చదువుతారనో లేకపోతే వాళ్ళు ఇంకేదో ఇంట్రెస్ట్ పడితే ఎక్కిరించుకోవడాలు ఇలాంటివి ఏవి జరగొద్దని చెప్పి, సో వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా వాళ్ళకి మాత్రమే తెలిసేటట్టు ఓన్లీ పేరెంట్స్ అండ్ టీచర్స్ సమక్షంలో మాత్రమే చేస్తారు. సో ఇది పిల్లల విషయంలో వాళ్ళు తీసుకునే కేర్. అండ్ అడల్ట్స్కి కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతారు. ఏ సీక్రెట్ అయినా సరే వాళ్ళు ఎక్కడా రివీల్ చేయరు. సో వాళ్ళ పార్ట్నర్ అంటే సిద్ధార్థ్ గారు అండ్ ప్రీతి గారు ఇద్దరు ఉన్నారు కదా, సో ప్రీతి గారు వీళ్ళిద్దరు అనాలిసిస్ చేశారు. సో సిద్ధార్థ్ గారిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సో దట్ కాన్ఫిడెన్షియల్ అనమాట ఇది. సో అంత క్రూషియల్గా జరుగుతోంది. సో ఇదంతా వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ఏం చెప్పాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది జావేద్ గారిని అండ్ వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అయిపోయింది కౌన్సిలింగ్ సెషన్ కూడా, ఫైనల్ స్టేజ్ అనమాట. సో విత్ ఇన్ అవర్స్, అంటే జస్ట్ ఒక 2 అవర్స్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. ఫస్ట్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, దాన్ని డీప్గా అనలైజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి గురించి కూడా డీటెయిల్డ్గా వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం క్రియేటివ్గా ఆలోచిస్తారు, దేంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు, అవన్నీ కూడా ప్రీతి గారు వీళ్ళని కాన్ఫిడెన్షియల్గా కూర్చోబెట్టి చెప్పేశారు. సో అవన్నీ కాన్ఫిడెన్షియల్ విషయాలు వాళ్ళు చెప్పాలనుకున్నవి మాత్రమే మనకు చెప్తారు. కానీ జావేద్ గారిని అండ్ మనం పిల్లల్ని ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది ఈ సెషన్, నిజంగా యూస్ఫుల్లా కాదా అనేసి తెలుసుకుందాం. ఓకే జావేద్ జీ, कैसे लगा आपको? తెలుగు ఆతి आपको? అయితే తెలుగులో చెప్పండి, మన కోసం తెలుగులో చెప్తారు. చాలా బాగుంది మేడం. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, బ్రెయిన్ కాస్టింగ్, ఫింగర్ టెస్టింగ్ అని. నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, మేడం పిల్లలు తెలుసు ఇది అన్ని గురించి. ఫ్యామిలీలో పిల్లలు ఎలా మైండ్ ఉంటుంది, మైండ్ కోపం వస్తుంది, సీక్రెట్స్ అని చెప్పేసిరా? సీక్రెట్, టోటల్లీ సీక్రెట్. అవునా? షాక్ అయిపోయినది ఇలాంటివన్నీ. ఓకే. ఇలాంటి మేడం చెప్పిన అడ్వైస్ పోతే పిల్లలకి చాలా చదువు ఇంట్రెస్ట్ అవుతుంది. ఏ చదువుకోవాలా లేదా డీటెయిల్ చెప్పినారు. మీకు తెలిసిపోతే మీరు చేసుకుంటే, నాకు చేసిన నేను చెప్తున్నా, మాకు ఇంకా డిలే టైం పడుతుందంట. ఫస్ట్ వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చేశారు. సో మనకు కూడా వచ్చిన తర్వాత మనం కూడా రివ్యూ ఇద్దాం. సో యు ఆర్ సాటిస్ఫైడ్ కస్టమరా? ఎస్ మేడం. సో ఏమేం చెప్పారు, ఏమైనా మాకు చెప్పొచ్చా సీక్రెట్స్? సీక్రెట్ అంటే ఫ్యామిలీ సీక్రెట్ కూడా ఉంటాయి, అన్ని సీక్రెట్స్ ఉంటాయి. కొన్ని అన్ని చెప్పడానికి రావు, కొన్ని చెప్పవచ్చు. పిల్లల చదువు గురించి, కానీ ఫ్యూచర్ బాండింగ్ ఎలా అవుతుంది, పిల్లలు ఫింగర్ తోని ఎలా మైండ్ కి చేస్తారు స్టడీ. ఓకే. నేను ఫస్ట్ టైం విన్నాను. సో వాళ్ళ ఫింగర్స్ చూసి మీ ఫ్యామిలీ విషయాలు కూడా చెప్పేశారా వాళ్ళు? 99% కరెక్ట్ ఉంది అది. ఎందుకంటే నేను నమ్మను అలాంటి. అంటే నార్మల్ గా మనం అనుకుంటాం ఇవన్నీ ఏదో జాతకాల టైపు లేకపోతే ఫేక్ అనుకుంటాం, కానీ సైన్స్, దిస్ ఈస్ ఎ సైన్స్. ఫస్ట్ నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది కరెక్ట్ 99%. ఇది ఫేక్ మ్యాజిక్ కాదు, ఏం కాదు, మన మైండ్ రీడింగ్. ఎస్. సో మన మైండ్ అంటే ఇవి నర్వ్స్ అన్ని మన మైండ్ కి కనెక్ట్ అయి ఉంటాయని వాళ్ళు ముందే చెప్పారు. సో మన మైండ్ మొత్తాన్ని రీడ్ చేసేసారు అండ్ దానితో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఏం చేశారు, సో మనం ఫ్యూచర్ లో ఎలా ఉంటామని కూడా చెప్పేశారంట. సో నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది నా గురించి ఏం చెప్తారు అని చెప్పి. సో ఎలా అనిపించింది మీకు? హౌ డిడ్ యూ ఫెల్ట్? I felt very happy to know about my future. I didn't thought about that. My sister's secrets also the ma'am has told it. రియలీ? Yes. సీక్రెట్స్ రివీల్డ్? అయ్యో దాని ఫేస్ బట్ హౌ డిడ్ యూ ఫెల్ట్? I'm कैसा very लगा आपको? happy. హ్యాపీయా? సో ఇప్పటి నుంచి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం ఏమన్నా? కుछ బదలనా చాతే హో? Oh. సో వాళ్ళంటే వాళ్ళు జస్ట్
చాలా చాలా చిన్న పిల్లలు వాళ్ళకి అంటే ఇదంతా విన్న తర్వాత వాళ్ళకి షాకింగ్ అనిపిస్తుందనమాట. సో, తను ఇనాయ చెప్పినట్టు సో, వాళ్ళ సిస్టర్ సీక్రెట్స్ కొన్ని బయట చెప్పేసారని చెప్పి, సో, అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది ఫ్యూచర్ అని చెప్పి. అంటే ఈ ఏజ్‌లో గనక మనల్ని మనం ట్యూన్ చేసుకోగలిగితే నిజంగా 100% మనం లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండొచ్చు అని చెప్పడానికి వీళ్ళే నిదర్శనం అని చెప్పొచ్చు. అండ్ అలాగే కౌన్సెలింగ్ టైంలో మీతో షాదాబ్ గారు కూడా ఉన్నారు. సో, ఆయన పర్యవేక్షణలోనే వాళ్ళకిద్దరికి కౌన్సెలింగ్ జరిగిందనమాట. సో, షాదాబ్ గారిని కూడా పిలుద్దాం. నిజంగా ఆయనకి ఎలా అనిపించిందంటే ఆయన ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్. సో, ఎంతో మందికి ఆయన ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో, అలాంటి ఒక వ్యక్తి ఈ అంటే ఫస్ట్ ఆయన నమ్మాలా వద్దా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉండి తర్వాత వాళ్ళని కంప్లీట్‌గా ట్రస్ట్ చేసే ఒక స్టేజ్‌కి వచ్చారనమాట. సో, షాదాబ్ గారిని కూడా పిలుద్దాం. ఎలా అనిపిస్తుందో ఆయన మాటల్లోనే విందాం. సో, షాదాబ్ గారు వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఆఫ్టర్ 1.5 అవర్ మళ్ళీ కలుస్తున్నాం మేము. సో, చాలా చాలా కాన్ఫిడెన్షియల్‌గా చేశారు. అంటే ఎవరి పర్సనల్ థింగ్స్ వాళ్ళకి సెపరేట్‌గా అట్టే పెట్టేస్తారనమాట. సో, ఎవ్వరికీ డిస్క్లోజ్ చేయట్లేదు కంప్లీట్‌గా. కాకపోతే షాదాబ్ గారు కొంత మేరకు ఆ కౌన్సెలింగ్ సెషన్‌ని మీరు చూసారు. Yeah. సో, ఎలా అనిపించింది షాదాబ్ గారు? లైక్ పిల్లలైతే చాలా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. లైక్ వాళ్ళు ఇంకా షాక్‌లో ఉన్నారు. కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంది వాళ్ళకి. లైక్ ఇనయ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందనమాట. సో, ఏదో తెలుసుకున్నా నా జీవిత రహస్యం అన్నట్టుగా ఉంది. సో, మీకెలా అనిపించింది వింటుంటే? So first of all, I would say it was totally mind-blowing and amazing. ఎందుకంటే బికాస్ బీయింగ్ ఎ ట్రైనర్ ఐఎమ్ ఏ మైండ్ పర్ఫార్మెన్స్ కోచ్ అండ్ ఎన్ఎల్పి ట్రైనర్. అవును. సో ఎన్ఎల్పిలో చాలా ఎక్స్పర్ట్ లెవెల్లో నేను ట్రైనింగ్స్ ఇచ్చాను కాబట్టి ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ విన్నాను, ప్లస్ పర్సనల్గా నేను కూడా గో త్రూ అవ్వాను. కానీ ఇది కౌన్సిలింగ్ ఇచ్చే విధానం ఏదైతే ఉంది చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుంది మనం ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసేటప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ ఏం ప్రశ్నలు అడగరు. దే జస్ట్ టేక్ ద ఫింగర్ ప్రింట్స్. బేస్డ్ ఆన్ దట్ ఏదైతే మనకు ప్రింట్స్ ఉన్నాయి దాన్ని డీకోడ్ చేసి ఏ విధంగా మన బ్రెయిన్స్కి ఈ న్యూరాన్స్కి కనెక్షన్ ఉంది దాన్ని బేస్ చేసి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అయితే నేను పిల్లల్ని చూశాను, ఎప్పుడైతే మేడం వాళ్ళతో డిస్కషన్ చేస్తూ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ బ్రెయిన్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే ఈ పిల్లలు చాలా అమేజ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకెలా తెలుసు అంటే నా సీక్రెట్స్ ఏంటి వీళ్ళకెలా తెలుసు అని. సో ఎస్పెషల్లీ లైక్ షీ వాస్ టోటలీ ఓవర్వెల్మ్డ్. సమ్టైమ్స్ షీ వాస్ గెటింగ్ లైక్ వావ్ వాట్ ఇస్ దిస్ without telling me anything, everything is getting revealed out. Okay. So totally surprising. And the other thing was చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే పిల్లల గురించి వాళ్ళకు తెలియాలి అనుకుంటారు. అవును. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే మా పిల్లల గురించి మాకు అన్ని తెలుసు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసిన తర్వాత వీళ్ళ ఫాదర్ కూడా అక్కడ కూర్చున్నారు, వాళ్ళు షాక్ అయ్యారు. అంటే ఏం చెప్పకుండా వీళ్ళు పిల్లల గురించి ఎంత డీప్గా చెప్తున్నారంటే టోటల్ అంటే వాళ్ళ మైండ్ కంప్లీట్ గా మన ఫింగర్ ప్రింట్స్ తెలిసిపోయింది వాళ్ళకి. ఎస్ ఏదైతే లోపల ఏం దాయలేరు ఇంకా. ఎస్ ఏదైతే మన టాలెంట్ ఉంది దాన్ని మనం ఎలా డీకోడ్ చేసాము, ఎలా వాళ్ళను మనము కన్విన్స్ చేయగలుగుతాము అని చాలా మంది అనుకుంటారు పేరెంట్స్. అవును. కానీ ఒకసారి వాళ్ళ సైకాలజీ ఏంటిది మొత్తం తెలిసిన తర్వాత ఏదైనా వాళ్ళకు చెప్పడం కానీ వాళ్ళకు నేర్పించడం కానీ చాలా కన్విన్స్ అయిపోతుంది. ఇప్పుడు లెర్నింగ్ విషయానికి వస్తే చాలా మంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏ విధంగా లెర్నింగ్ ఈజీ ఉంటుంది వాళ్ళకి తెలియదు, అవును, ఎలా లెర్న్ చేయాలి అది కూడా తెలియదు. ఎస్. సో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అంటే ఐ కెనాట్ నేమ్ ద టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, బట్ ఓవరాల్ ఇట్ వాస్ సంథింగ్ లైక్ వెరీ అమేజింగ్ కైండ్ ఆఫ్ సెషన్. అండ్ ఈ సెషన్ ద్వారా ఇటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు పేరెంటింగ్కి చాలా ఇది విలువ యాడ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది పేరెంటింగ్ సెషన్స్ చూస్తున్నాము, చాలామంది పేరెంటింగ్ సెషన్స్ తీసుకుంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారనేది పేరెంట్స్ కూడా తెలియదు. సో పేరెంట్స్ ఫస్ట్ సెషన్లో అది గమనించారా? గమనించాను, అది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఐ హావ్ ఆల్సో మై ఓన్ కిడ్స్. సో వాళ్ళ అప్బ్రింగింగ్ చేయాలంటే అవును, పిల్లలు ఎలా ఉన్నారనేది నాకు తెలియాలి. అవును. సో ఐ కెనాట్ గెస్. ఇప్పుడు జనరల్గా ఇక్కడ కంపాటబిలిటీ ఇష్యూస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఏం చేస్తారు ఇద్దరే డివైడ్ చేసుకుంటారు. అవును. ఈ మచ్చం తండ్రి పోలిక అంటారు, ఆ మచ్చం తల్లి పోలిక అంటారు. అవును. కానీ ఎప్పుడైనా అది క్రాస్ అయింది అనుకోండి అగైన్ దిల్ ఇంటర్చేంజ్, నో షీ ఈజ్ మై పార్ట్ అండ్ షీ ఈజ్ యువర్ పార్ట్ అలా ఉంటుంది. అలా కాకుండా ఎందుకంటే
ఇద్దరు పేరెంట్స్ నుంచి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని జెనెటిక్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఓకే. దానికి తగ్గట్టు వాళ్ళకి ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉంది Yes. అది వాళ్ళకు ఫేవరబుల్ కాదా వాళ్ళ Mm. గ్రోత్ కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అలానే వాళ్ళ ఫ్యూచర్ కోసం. సో ఇటువంటి కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. Yes. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొన్ని పాయింట్స్ వాళ్ళకు అర్థమైపోయినాయి. Mm. అంటే నేను ఫ్యూచర్ ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా Yes. ఫ్యూచర్ గురించి నేను ఎలా రెడీ అవ్వాలి. అవును. సో నో షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ Exactly. షీ డస్ దిస్ షీల్ గెట్ దట్ రిజల్ట్. సో అలానే Mm. వాట్ ఐ రికమెండ్ దిస్ ఈస్ మస్ట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ పేరెంట్ Mm. to know about their children and to give them the best upbringing for their great future. బా, నిజంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ అంటున్నారు సార్, బికాస్ ఐ డూ లాట్ ఆఫ్ పేరెంటింగ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్, అవును. వాళ్ళు వచ్చి నాకు చెప్తారు సార్ పిల్లలు మనం ఏం చెప్పినా కానీ పిల్లలు మా మాటలు వింటలేరు అంటారు. అవును. ఇది చాలా విచిత్రమైన స్టేట్మెంట్, నేను విన్నది చాలా పేరెంట్స్తో. అవును. అయితే ఇక్కడ ఇటువంటి కౌన్సిలింగ్ సెషన్ చేసిన తర్వాత పిల్లలు మీరు చెప్తున్నట్టు వింటలేరంటే మీరు వాళ్ళకు ఎలా చెప్పాలది మీకు తెలియదు తెలియట్లేదు. కాబట్టి వాళ్ళు వింటలేరు. ఓకే. వాళ్ళకి ఎలా చెప్పాలి ఆ విధానం మీకు తెలిసిందనుకోండి, అవును. అప్పుడు వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది. దే విల్ ఎంజాయ్ యువర్ పేరెంటింగ్ అండ్ యూ విల్ ఎంజాయ్ దట్ దే ఆర్ యువర్ కిడ్స్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. సో దిస్ సంథింగ్ లైక్ వెరీ వెరీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఏ విధంగా అయితే ప్రీతి గారు కౌన్సిలింగ్ చేశారు, యూనో షీ వాస్ సిట్టింగ్ లైక్ ఎ మదర్ ఆహా. టాకింగ్ టు ద కిడ్స్. ఓకే. అవును. అసలు అంటే ఇట్ కొంచెం రిక్వైర్స్ కూడా లాట్ ఆఫ్ పేషెన్స్. పేషెన్స్ ఒకటి, అండ్ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్షియల్ గా అంటే లైక్ ఇది ఫర్ డెమో కోసమే కదా, Yeah. అట్లీస్ట్ మాకన్నా చెప్పండి ఏం జరుగుతుందో అని అంటే నో. ఈవెన్ సిద్ధార్థ్ గారిని కూడా అలో చేయట్లేదు అక్కడ. యా దే డోంట్ టెల్ ఎనీబడి. ద Oh. రీజన్ ఫర్ మీ టు గెట్ అలాట్ బికాస్ నేను చాలా కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తుంటాను. సో బీయింగ్ ఏ Mm. కౌన్సిలర్ ఐ నో ద ప్రాసెస్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు కౌన్సిలింగ్. అండ్ ఈ సెషన్ మొత్తంలో కూడా ఇంకొకరికి తెలియకుండా మన బ్రెయిన్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసి మనకు చూపిస్తారనమాట. సో అది విత్ జస్ట్ ఫింగర్ ప్రింట్స్ వల్ల, ఫింగర్ ప్రింట్స్తో మాత్రమే. సో అదొక అమేజింగ్ ప్రక్రియ అని చెప్పొచ్చు. సో ఈ కాలంలో ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ ఏదన్నా ఉందంటే అది ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అని నేను చెప్తాను. సో వీళ్ళని చూసిన తర్వాత అర్థమైంది, అండ్ మనది వచ్చిన తర్వాత ఇంకెంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలియదు కానీ. ఇంకో పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేస్తానండి. ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ స్కూల్ గోయింగ్ కిడ్. ఎందుకంటే జనరల్గా మనం కెరీర్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ నా బాబుకి 10th అయిపోయింది, పాప 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకు నేను ఏం చేయాలి, ఏం చదివించాలి, ఏం తీసుకెళ్ళాలి. అయితే దట్స్ ద రాంగ్ టైమ్ టు టేక్ దిస్ డెసిషన్. అంటే మన చేతుల్లో ఏముండదు అప్పుడు. అవును. సో ద రైట్ టైమ్ ఈజ్ మేబీ దే ఆర్ ఇన్ గ్రేడ్ 1, 2, 3 ఆర్ బిఫోర్ గ్రేడ్ 5 బిలో ఉన్నప్పుడు వాళ్ళ పొటెన్షియల్ ఏంటిది, వాళ్ళ ఇన్బోర్న్ టాలెంట్ ఏంటిది, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి, అంటే వాళ్ళలో ఏం నైపుణ్యాలు మనం తీసుకురావాలి, ఇవన్నీ కనుక మనం ఎట్ ద ఎర్లియస్ట్ స్టేజ్లో డీకోడ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మనం చేయాల్సింది ఏముండదు. వి జస్ట్ హ్యావ్ టు గైడ్ దెమ్ అండ్ గివ్ అ డైరెక్షన్ అండ్ దే విల్ గో ఆన్ దేర్ ఓన్. ఓకే. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ ఎనీ పేరెంట్ కెన్ గివ్ a gift to their children. నిజంగా అసలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రిపీట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా బెస్ట్ గిఫ్ట్ అని మీరు చెప్తున్నారు. Yes. నిజంగా చూస్తుంటే వాళ్ళ ఫేసెస్లో ఉన్న ఆ వెలుగే చెప్పేస్తుంది ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారు వాళ్ళు అనేసి. అండ్ వీళ్ళని అయితే ఎంతసేపటి నుంచి అడుగుతున్నా కూడా ఏం చెప్పారనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు. సో వాళ్ళని అట్లా మెంటల్గా ప్రిపేర్ చేశారు మిమ్మల్ని ప్రీతి గారు. వాళ్ళు సీక్రెట్స్ రివీల్ చేస్తే వేరే వాళ్ళు తెలిసిపోతుంది కదా, అందుకే ఏం చెప్తలేరు వాళ్ళు. మీకు ఇన్బోర్న్ టాలెంట్ ఏముందని చెప్పారు నాకు చెప్పవా? సో ఇట్లుంటా అనమాట ట్రైనింగ్. సో బ్రెయిన్ కోడ్ వాళ్ళది, బ్రెయిన్ కోడ్ ఓన్లీ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలీదు. సో అంత కాన్ఫిడెన్షియల్ అండ్ అథెంటిక్ బ్రెయిన్ కోడ్ అనమాట ఇది. సో అది డీకోడ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళని కలుసుకోవడమే తప్ప ఇంకో ఆప్షనే లేదు మనకి. సో కాకపోతే నాకు ఎందుకో దీంతో ఒక మంచి ఐడియా వస్తుంది షాదాబ్ గారు. చెప్పండి. అంటే అది ఒక క్రూయల్ టైప్ ఆఫ్ ఐడియా వస్తుంది. ఏదో ఒకటి చెప్పండి. వైఫ్ వాళ్ళ హస్బెండ్ బ్రెయిన్ కోడ్ తీసుకొచ్చి పెట్టేసి ఆయన గురించి మొత్తం తెలుసుకోవచ్చు. ఎస్, అమేజింగ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఈ మధ్య కాలంలో జనరల్ గా మ్యాట్రిమోనియల్స్ కి ఎప్పుడైతే ప్రపోజల్స్ వస్తాయి, అవును, అంటే అమ్మాయి నచ్చింది, they అబ్బాయి can't నచ్చాడు, fake then. కానీ దే కెనాట్ ఫేక్. ద అదర్ థింగ్ ఈస్, అంటే నేను రికమెండ్ చేసేది యాజ్ ఎ ట్రైనర్ గా, బిఫోర్ యూ గెట్ మ్యారీడ్ గెట్ దిస్ టెస్ట్ డన్ అండ్ దట్ గెట్ మ్యారీ. ఎందుకంటే ఇద్దరికి కంఫర్టబిలిటీ తెలిసిపోతుంది. అయితే మీరు అడగచ్చు, అది కాదు మీరు అడగచ్చు, అలా కాదు షాదబ్ సార్, ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి నచ్చారు,
అమ్మాయి కొంచెం అటు ఇటు ఉంది అంటే అది వాళ్ళకు సెట్ అయితే లేదు. ఓకే. ఈ టెస్ట్ చేసే దానికోసమే. అవును. యూ లివ్ విత్ ద సేమ్ పర్సన్ బట్ యూ డు నాట్ కాంప్రమైజ్. Yes, యూ yes, అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్. ఓకే. సో మేబీ ఇట్లా డివోర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కూడా ఆపేయొచ్చేమో ఇట్లా Yes. చేస్తే. వావ్! మీరు చాలా సార్లు వినే అసలు ఉంటారు. ఎన్నో అసలు పిల్లల దగ్గర నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, పేరెంటింగ్ రిలేషన్స్, ఎవ్రీథింగ్, స్కూల్ టీచర్ బాండింగ్, ఇవన్నీ కూడా జస్ట్ వాళ్ళు ఎలాంటి స్టైల్లో వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది తెలుసుకుంటే ఖచ్చితంగా ఎదుటి పర్సన్ కూడా మారడానికి ట్రై చేస్తాడు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. జనరల్గా పేరెంటింగ్ వర్క్షాప్స్ ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 5 years to 25 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు. అవును. 25 years ఎవరైతే సిల్వర్ జూబ్లీ చేసుకుంటారు కదా వాళ్ళు చెప్తారు, సార్ 25 years అయినాయి మేము ఇంతవరకు, కలిసే ఉన్నాం." అది కాదు 25 years అయిపోయినాయి ఇంతవరకు ఈయన అర్థం చేసుకోవాలంటారు. అవును. టెస్ట్ చేస్తేనే కదా అర్థమయ్యేది. ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ. సో ప్రతి చోట అసలు స్కూల్లో పేరెంటింగ్ అనే కాదు, ఏ చోట అవసరం ఉన్నా కూడా వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈ టెస్ట్ కనుక చేయించుకుంటే 100% యూస్ఫుల్ అని మనం Yes. చెప్పొచ్చు. సో అండ్ వన్స్ ఇన్ లైఫ్ టైం. వన్స్ ఇన్ లైఫ్ టైం Only once in a ఒక్కసారి lifetime. చేయించుకుంటే మీ రిపోర్ట్ మీ దగ్గర ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా ఇవి ఫింగర్ ప్రింట్స్ చేంజ్ అవ్వవు. అందుకనే సిఐడి లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ వాళ్ళు బేసిక్ గా తీసుకుంటారు అనమాట. సిగ్నేచర్స్ ఇవన్నీ మోడిఫై చేయొచ్చు, Yeah. కానీ ఫింగర్ ప్రింట్స్ కాంట్ ఫేక్. ఎస్. సో ఇదన్నమాట పరిస్థితి. అండ్ ప్రీతి గారిని అండ్ సిద్ధార్థ్ గారిని ఒకసారి పిలిచేసి వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ చెప్పేద్దాము. అండ్ మా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరోసారి మా రివ్యూ కూడా మీకు చెప్తాం. ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ. రైట్. సో ద వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న వండర్ ఇదని చెప్పొచ్చు. సో ప్రీతి గారు అండ్ సిద్ధార్థ్ గారు ఒక అద్భుతాన్ని మన ఇండియాకి పట్టుకొచ్చారు. సో వాళ్ళిద్దరు చేసిన ఈ అద్భుతాన్ని మీరు కళ్ళారా చూసారు. ఇందాక ఇన్నయ్య అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ షాదాబ్ గారు కూడా కౌన్సిలింగ్లో కూర్చొని ఆయన ఎలా ఫీల్ అయ్యారు. సో ఆయన అంత టాలెంటెడ్ అయ్యింది, అంతమందికి ఆయన ట్రైనింగ్ ఇస్తూ కూడా ఆయన కూడా షాక్ అయ్యారంటే సో అది మాటల్లో చెప్పలేము మనం ఆ ఎక్స్పీరియన్స్ని. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి అంటే అది ఎక్స్పీరియన్స్ లైవ్గా చేస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా వీళ్ళిద్దరికీ తెలుగు అర్థం కాదు కాబట్టి సో నేను వాళ్ళని థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫెంటాస్టిక్ జాబ్ యూ హ్యావ్ డన్. ద క్లయింట్స్ అండ్ ద షాదాబ్జీ ఆల్సో సెడ్ దట్ you have done a wonderful job. Okay. And that session was very very confidential so that I couldn't hear anything. Okay, but yeah, final word, what you want to add that Brain Code has given this satisfied customers to you. So how do you feel, Preeti ji? I am feeling great. I am feeling blessed. And the most important thing that I want to add, यहाँ पे we give the directions as per your own fingerprint analysis. Nothing has come from our side what we wanted to add or we wanted to let you know to do. No, nothing like that. It is your own fingerprints that we have just because we have got that expertise in the decoding part. So we have just mentioned what these girls have got. And a very important thing that there is no alternate and substitute of hard work. So Yes. hard work is very important. Yes, they have got to know the direction, but hard work is something extremely important. Yes. And Siddharth ji, Shadab ji was telling that पूरा brain खोल के open up करके रख दिए थे, and the parent is also shocked to listen that. So how do you decoded all these things? Like I am also very surprised to hear that. You'll come to know when your counseling happens. Okay. So, but it's a pure science. It is nothing related to Jadagam or anything like that. It's a pure science, as well as we are experts into that. Okay. And we have our expertise as experts, and the counselors who are there, they are well-trained counselors who take care of the clients very well, as well as the teachers. We do a lot of teachers training also, so that the teachers understand the kids and they can train them accordingly and all that. So we are grateful to the God who was there to guide us. That's all. फैंटास्टिक. तो थोड़ी देर पहले हम शादाब जी से बात कर रहे थे, ये स्टूडेंट और टीचर, पेरेंट और स्टूडेंट के लिए नहीं, वाइफ एंड हस्बैंड के लिए होना चाहिए. Oh yeah. ना? That's true. That is Because when we do it for the entire family, husband and wife means parents are the roots of the Yes. and student or the children, they are the fruits. So roots needs to be very strong. And they were very like
confused and they are shocked that how do you know their entire secrets? How do you decoded that secrets? That the small little girl is like still in shock. She is like she's not even talking to me. She's saying just that, oh mera pura secrets bol diye the madam bol ke. So it's not about the secrets actually, nothing to worry about. It's all about the temperament, psychology, and behavior of a child. Okay. As I mentioned, these patterns, they have the reason to flow, why they are flowing, and we have expertise in that. So everyone has got some psychology. So when without asking any question we reveal that, so definitely this kind of feeling comes. But then they get the opportunity to work on that. Acha. But in ancient days, there were like some face readers. By seeing only, they know their fate and all. But now you have came like gods, and you are like exploring everyone's fate in the fingerprints. So here again, it's nothing like we are fate or something like that. We are not doing anything. Everyone is already blessed. We Yes. are just giving our expertise in letting you know what you are blessed with, what is your best version. We are not adding anything from our side. It's your own caliber, qualities, strengths, weaknesses, threats, and opportunities. We are just able to reveal that. Fantastic, Siddharth. Thank you. We do the SWOT analysis without asking any questions. As simple as this, as telling you your inborn talents and who you are. The best mirror we are showing it to you as what you are from inside, not influenced by anybody else that parents or teachers or friends say that you are like this. So we should know our best version ourselves, and then we can definitely explore the world. And there's no ending to the It's just success. like magic, it seems magic only. సో ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుందండి నాకైతే. అసలు కంప్లీట్గా వాళ్ళ గురించి ఏం తెలియకుండా, ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసాయి. అండ్ విత్ ఇన్ 2 hours వాళ్ళ గురించి కంప్లీట్గా ఒక పిక్చర్ వాళ్ళు క్లియర్గా తీసి చూపించేశారు. వాట్ ఆర్ దర్ పాజిటివ్స్, వాట్ ఆర్ దర్ నెగిటివ్స్, అవన్నీ కూడా క్లియర్ పిక్చర్ వాళ్ళకే చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏమైనా నెగిటివ్స్ ఉంటే చేంజ్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటి నుంచే. సో ఇది కంప్లీట్గా ఒక అమేజింగ్ ఒక ఇనిషియేటివ్, లేకపోతే దీన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో అద్భుతమైన ఒక మ్యాజిక్ని మీరు చూడబోతున్నారనమాట. సో ఈ సెషన్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే తర్వాత నా పర్సనల్ రివ్యూ అయితే ఇదనమాట. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే అసలు షాకింగ్ ఉందనమాట కంప్లీట్గా. అసలు ఎవరో తెలియని ఒక పర్సన్ వచ్చి మన దగ్గరికి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళ రిలేషన్స్ మంచిగా సెటిల్ అయిపోతున్నాయి అని అనుకున్నప్పుడు, అంతకు మించి ఇంకేం కావాలండి ఒక మనిషి జీవితంలో. సో అది ఈ బ్రెయిన్ కోడ్ సంస్థ చేస్తోంది. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా నా ఫింగర్ ప్రింట్స్ కూడా అవి రావాల్సి ఉన్నాయి. సో ఆ రివ్యూతో కూడా మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.